జీవించే హక్కు, చదువుకునే హక్కు రాజ్యాంగంలో రాసుకున్నాం. పిల్లలు ఉండవలసింది బడిలో అని చెప్పుకున్నాం. కానీ పిల్లలు బడిలో కాకుండా పనిలో ఎందుకున్నారు? ముఖ్యంగా సమాజంలో ఒక సామాజిక నియమం పిల్లల పట్ల పిల్లల హక్కులను గౌరవించాలనే ఒక నియమం లేనందువల్ల పిల్లలు పనిలో ఉన్నారనేది మాకు అర్థమైంది. ఇది బాల కార్మిక వ్యవస్థ కొనసాగడానికి ఉన్న సామాజిక నియమాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేశాం. ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన సమస్య, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న సమస్య? మన రాష్ట్రాలకే సంబంధించింది కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఆఫ్రికా దేశాలు, ఆసియా దేశాల్లో ఈ సమస్య విస్తృతంగా ఉధృతంగానే ఉంది. ఈ సమస్యని అడ్రస్ చేయటానికి ఎంవీఎఫ్ ఏం చేసింది? ముఖ్యంగా మేము చేసింది గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి కార్యకర్తలను, సమాజాన్ని ఇది తప్పు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమే, మనమందరం తలుసుకుంటే ఇది సాధ్యమే అని అనుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ద్వారా ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం అయింది. ఎంతమంది పిల్లలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటకు వచ్చారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు మిగతా రాష్ట్రాలు మొత్తం కలిసి ఇప్పటికి ఒక 15 లక్షల మంది పిల్లల్ని బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి బడుల బాట పట్టారు. ఈ 15 లక్షల మంది పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? చాలా మంది చాలా వృత్తులను ఎన్నుకున్నారు. టీచర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, జర్నలిస్టులు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు. ఈ జర్నీ, ఈ ప్రయాణంలో వాళ్ళు చాలా అత్యున్నత స్థానంలో ఉండి మాకు అప్పుడప్పుడు కలిసినందుకు మాకు చాలా సంతోషం వేస్తుంది. ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? ఈ సాధ్యం వెనకాల ఒక సంస్థ నిరంతరం చేసినటువంటి కృషి ఉంది. ఆ సంస్థే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్, ఎంవీఎఫ్. ఈ ఎంవీఎఫ్ ద్వారా చేసినటువంటి కృషి అర్థం కావాలి అనంటే మనం 4 దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. ఆ 4 దశాబ్దాల ప్రయాణ కాలంలో వెంకటరెడ్డి గారు చేసినటువంటి కృషిని తెలుసుకోవాలి. ఆయన మాటల్లోనే సంభాషణ కార్యక్రమంలో విందాం.